సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి. సార్, ఇవాళ ఒక కొత్త కాన్సెప్ట్ మీరు మాట్లాడితే వినాలని అనిపిస్తుంది. ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా, అలాగే అటు సైంటిఫిక్ రీసెర్చ్ కూడా చాలా 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 బాగా చేస్తారు. అంటే సైన్స్ ని, అలాగే వెజిటబుల్స్, అంటే సైన్స్ అంటే నా ఉద్దేశం రకరకాల సమస్యల్ని వెజిటబుల్స్ త్రూ ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అట్లా మీరు షుగర్ కి సంబంధించి చెప్పినటువంటి రెమెడీ ఏదైతే ఉందో డెఫినెట్ గా చాలా మందికి ఉపయోగపడింది. చాలా మంది మేము బీరకాయ జ్యూస్ తాగిన తర్వాత మేము చాలా చాలా ఇప్పుడు తగ్గిపోయి చాలా సంతోషంగా ఉన్నామని కొన్ని వేల మంది అని చెప్పుకోవచ్చు కదా, లక్షల మంది రీచ్ అయిన వాళ్ళు వేల మంది అని చెప్తే దాని వల్ల లబ్ధి పొందిన వాళ్ళు లక్షల మంది అని చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. రైట్. ఇక సైంటిఫిక్ పరిభాషలో మనం మాట్లాడుకుంటే ఒక మనిషిని డాక్టర్స్ ఎలా గుర్తిస్తారు? ప్రత్యేకంగా వాళ్ళ బ్లడ్ గ్రూప్ ని ఆధారం చేసుకొని మాట్లాడతారు. వాట్ ఈస్ హిస్ బ్లడ్ గ్రూప్ అని ఖచ్చితంగా ఫస్ట్ మాట్లాడతాం. పేరు ఇవన్నీ పక్కన పెడితే యు ఆర్ యువర్ బ్లడ్ అంతే అనేది డెఫినెట్ గా హాస్పిటల్ కి వెళ్ళి ట్రీట్మెంట్ కి ఉపక్రమించిన వెంటనే ఫస్ట్ రాసేది, ఫస్ట్ అడిగేది కూడా వాట్ ఈస్ యువర్ బ్లడ్ గ్రూప్. ఫస్ట్ చేసే టెస్ట్ కూడా బ్లడ్ టెస్ట్. బ్లడ్ లోంచే మిగతావన్నీ కూడా నెంబర్ ఆఫ్. సో బ్లడ్ కి డెఫినెట్ గా బ్లడ్ అనేది ఎవ్రీథింగ్ కాబట్టి, అంటే మరి ఈ బ్లడ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఏబి పాజిటివ్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వెజిటబుల్ థెరపీని మనం ఇంక్లూడ్ చేసుకుంటూ, ఇప్పుడు నాది ఓ పాజిటివ్ అనుకుందాం. ఓ పాజిటివ్ వాళ్ళకి ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, దాని నుంచి అధిగమించడానికి ఏదైనా ఆస్కారం ఉంటుందా? అలాగే ఓ పాజిటివ్ కి ఆస్ట్రాలజీకి, ఈ బ్లడ్ గ్రూప్స్ కి ఆస్ట్రాలజీకి ఏమైనా సంబంధం ఉందా అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమైనా ఆన్సర్ ఉందా? లేదమ్మా, 100% ఉంది. అదే మనం ప్రారంభంలో కొన్ని వీడియోలు చేసాం. మనం అందరం గ్రహాంతర వాసులం. అవును, ఇది వరకు చెప్పారు. మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం. అది కామెడీ డైలాగ్ అనుకున్నాం, కానీ దాంట్లో బోల్డ్ అంత అర్థం ఉందా? అయ్యో లేదండి, ఎప్పుడు కామెడీగా మనం మాట్లాడుకునేది ఉండదు. ఇది అప్పుడు నేను శివల సుబ్రహ్మణ్యం గారిని గురువుగా భావించి ఆ రెమెడీస్ మీద దృష్టి పెట్టినప్పుడు అందులో డిస్కషన్ మనకి. ఇప్పుడు నాది అశ్విని, నాది అశ్విని, నేను అశ్విని ఏంటి? మీ నక్షత్రం ఇదేంటి? కృత్తిక. అదేంటి కృత్తిక ఏంటమ్మా? ఇప్పుడు 27 నక్షత్రాలు ఉన్నాయి. అంటే మనం జన్మ తీసుకున్న సమయానికి గ్రహం యొక్క ప్రభావం ఆ అశ్విని నక్షత్రం మీద చంద్రుడి సంచారం జరుగుతుంది కాబట్టి నాది అశ్విని. నీది కృత్తిక నక్షత్రం మీద చంద్రుడు ఉన్నాడు కాబట్టి కృత్తిక అయింది. అంటే అసలు ఏంటి రిలేషన్? అక్కడ చంద్రుడు ప్రధానంగా తీసుకున్నాం, మనస్కారకుడు. అందుకని నా ప్రభావం అశ్విని నక్షత్రానికి సంబంధించిన క్వాలిటీస్ తో నేను ఉంటాను, కృత్తికా నక్షత్రానికి సంబంధించి నువ్వు ఆ క్వాలిటీస్ తోటి ఉంటావు. ఇవన్నీ అప్పుడు మనం గ్రహాంతర వాసులు అనుకున్నప్పుడు. ఇప్పుడు ఇది నేను శాస్త్రపరంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్టులు చెప్తున్నది ఏంటి అంటే, మీది ఇప్పుడు మన గ్రహాల తర్వాత బయటకు వస్తే ఇక బ్లడ్, ఏ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డో. ఇప్పుడు నువ్వు మీ నాన్నగారి యొక్క రక్తం, ఒక డిఎన్ఏ అనేది నీలో ట్రావెల్ అవుతుంది. నువ్వు మీ హస్బెండ్ కలిసి మీ బిడ్డలకి జన్మనిచ్చారు. వాళ్ళ రక్తం, ఏ రక్తం పంచుకున్న బిడ్డ, ఆ రక్తంలో ఏముంది అంటే మా తాత ముత్తాతల యొక్క డిఎన్ఏ ఉంది, మూలాలు దీంట్లో ట్రావెల్ అవుతున్నాయి అనేది 100% నిజం కదా. ఇప్పుడు ఎవరు కావాలి? ఇండివిజువాలిటీ, ఓన్ బ్లడ్, కానీ దానికి మూలం డిఎన్ఏ. ఇదే కదా చేస్తారు, ఇదే చెప్తారు. ఇక్కడ సైంటిస్టులు చేయాల్సింది ఏంటి అంటే, ఇవన్నీ కూడా గ్రహాలకు సంబంధించినటువంటి ఆధిపత్యాలు ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ఒప్పుకున్నారు, రీసెర్చ్ లో తేలింది. నేను ఇవాళ పొద్దుటే ఒక వీడియో చూసాను, ఆ వీడియోలో దీని గురించి వాళ్ళు ఒప్పుకున్నారు. సైంటిస్టులు కూడా ఇదే చెప్తున్నారు. మనకి ఉన్న బ్లడ్ గ్రూప్స్ ఎన్నమ్మా? 4. ఏంటవి?
ఓ అంటే ఓలో ఓ పాజిటివ్ ఓ నెగటివ్, ఏ పాజిటివ్ ఏబి పాజిటివ్, ఏ నెగటివ్ కూడా ఉంటుంది, అంటే బి combinations. పాజిటివ్ బి నెగటివ్, యా అంటే ఉన్నవి మూడు మూడు ఓ గ్రూపులు. ఓ బి బి ఏ ఏబి. కాంబినేషన్స్. Hmm. ఇక ఓ అనేది చాలా రేర్ గ్రూప్ అంటారు, తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. Hmm. ఇది ఎందుకు అంటే మన ప్రపంచం అంతా కూడా యావత్ ప్రపంచము కాస్మిక్ ఎనర్జీతో నిండి ఉంది. ఇది కేవలం ఎనర్జీ మాత్రమే. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది, Hmm. ఎలా ఫామ్ అయింది Hmm. అంటే మనం ఈ బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత దాన్ని అర్థం ఒక చేసుకుంటే స్ట్రోమ్ నుంచి మనకి సూర్యుడు వచ్చాడు, సూర్యుడు నుంచి గ్రహాలన్నీ గ్రహాలు వచ్చాయి. ఇందులో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఎనర్జీ మనలో ఉంది. అంటే ఫస్ట్ ఇన్కార్నేషన్ తీసుకున్నప్పుడు ఎవరైతే స్టార్టింగ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓకి సంబంధించిన వాళ్ళు, ఇది మూలము అని చెప్పిన వాళ్ళు. వీళ్ళు అందుకని చాలా తక్కువ మంది ఉంటారు. మూలాలు కాస్మిక్ ఎనర్జీ హైగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్ కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. మనం మిగతా వాటిలో ఏ గురించి బి గురించి కూడా సెపరేట్ గా మాట్లాడు. ఇప్పుడు ప్రత్యేకంగా ఓ గురించి మాట్లాడుకుంటున్నావా? ఓ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు చాలా రేర్, అరుదుగా ఉంటారు. వీళ్ళు దేన్నైనా సమన్వయించుకోగలుగుతారు. వీళ్ళ మూలం అంటే మన సివిలైజేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, మనిషి యొక్క ఉనికి ఎక్కడ మొదలైంది, ఆఫ్రికా నుంచి స్టార్ట్ అయింది. వీళ్ళు దానికి సంబంధించి మాట్లాడగలిగితే ఆ మూలాలు చెప్పగలుగుతారు. ఇప్పుడు ఒక మెడిటేషన్ లో కూర్చుని, ఒక ధ్యానంలో కూర్చుని, ఒక సాధనలో కూర్చుంటే మీ క్వశ్చన్స్ కి ఇప్పుడు నీదే గ్రూపు అంటే నువ్వు కొంచెం సాధన చేస్తే నువ్వు ఇందులో ఉన్నత స్థితికి వెళ్ళిపోతావు. తెలుసుకోగలం అంటే ఇదంతా లోపల ఉంది, నువ్వు కొత్తగా ఎక్కడ ఏమీ చదవక్కర్లే. అందుకని మనకి రమణ మహర్షి చెప్తారు, నీ లోపలికి నువ్వు ప్రవేశించు, నీ లోనకి నువ్వు సాధన చేయి, నీ గురించి నువ్వు తెలుసుకో. నీ గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వెవరు, స్టార్టింగ్ నీ డిఎన్ఏ స్టార్టింగ్ మూలం ఏదైతే ఉందో అది నీలో ఉంది కదా. స్టార్టింగ్ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు నన్ను ఎందుకు చూడవు, నీదే, అది నువ్వే కదా, నీలో ఆ డిఎన్ఏ ఉంది. దానికోసం మనం సాధన చేస్తాం. మనంతా కూడా ఇప్పుడు ఏంటంటే లోపల వెతుక్కోవడం మానేసి బయట వెతుకుతున్నాం కాబట్టి ఏం దొరకట్లా. కుండలి కూడా అంతే, లోపలే ఉంటుంది, దాన్ని జాగృతం చేయాలి, అంతేనా? అంతే. కుండలి అంటే ప్రపంచం, శక్తి. దాన్ని నువ్వు ఒక్కసారి అది సహస్రారాన్ని చేరిందంటే అయిపోయింది మోక్షం, తెలిసిపోయింది, క్లియర్ పిక్చర్ అంతా వచ్చేసింది A to Z. ఇక అప్పుడు నీకు అర్థమైపోతుంది. అందుకనే అంటే మనలోకి మనం ప్రవేశించగలిగితే ఈ సమస్య, దీనికి సొల్యూషన్. సమస్య కారణం ఎవరు, నీకు ఒక సమస్య వచ్చింది, దానికి కారణం ఎవరు, నువ్వే. మరి దానికి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది, సొల్యూషన్ కూడా నువ్వే చేయగలుగుతావు. నేను ఏం చేస్తాను అంటే నీకు దాన్ని ఇదమ్మా అని చెప్పగలుగుతాను, కానీ పరిష్కరించుకోవాల్సింది నువ్వే. ఇది ఓ పాజిటివ్ వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది. అంటే నీ సమస్యలని సాల్వ్ చేసుకోవడంతో పాటు 10 మంది సమస్యల్ని కూడా సాల్వ్ చేయగల కెపాసిటీ మీకుంటుంది. ఎవరికి యాక్సిడెంట్ అయినా, అది బి కావచ్చు, ఏబి కావచ్చు, ఎవరికైనా సరే మేము బ్లడ్ ఇచ్చేయచ్చు. యూనివర్సల్ డోనర్స్ ఓ పాజిటివ్ వాళ్ళు. అదే ఓ గ్రూప్, ఓ పాజిటివ్ ఆర్ ఓ నెగటివ్ కదా. ఓ నెగటివ్ ఇవ్వరు అనుకుంటా, అంటే ఓ పాజిటివ్ ఇస్తారు, పాజిటివ్ అంటే అది పాజిటివ్. అంటే మళ్ళీ ఇక్కడ నెగటివ్ అంటే అది ఇబ్బంది. ఓ గ్రూప్ కి సంబంధించి ఓ పాజిటివ్ అనేది యూనివర్సల్ డోనర్స్. అంటే మీలో ఏముంది, యూనివర్స్ అంతటికి కావాల్సింది ఉంది. దీని మీద శ్రద్ధ పెట్టాలి. మనం ఏమి నేర్చుకోవాలి, మనం ఏమి నేర్చుకుంటున్నాం అది తెలుసుకోవాలి. అందుకని అంటే ఇది సైన్స్, ఇది ఎప్పుడో శాస్త్రం చెప్పింది, ఇది సైన్స్ ఇప్పుడు ఒప్పుకుంటాం, రీసెర్చ్ చేసింది, శాస్త్రం ఎప్పుడో దీని గురించి రాసింది, అదంతా మనం చెప్పగలుగుతాం. రైట్ సార్. అయితే మరి ఈ ఓ పాజిటివ్ వాళ్ళకు డెఫినెట్ గా రకరకాల సమస్యలు ఖచ్చితంగా వస్తాయి, అందరికీ వస్తాయి కదా. మరి వీళ్ళు ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా చెప్పండి, వీళ్ళకి కామన్ గా వచ్చేటటువంటి సమస్యలు ఏంటి, వాటిని అధిగమించాలంటే ఏం చేయాలి? అంటే చాలా చిన్న చిన్న సమస్యలే వస్తాయి, మేజర్ సమస్యలు రావు. వీళ్ళు అందరికీ డోనర్స్ అవుతున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. వీళ్ళు చేస్తున్నటువంటి పొరపాట్ల వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి. అందులో ప్రధానంగా ఇక్కడ తీసుకోవాల్సింది కాస్మిక్ ఎనర్జీ కాన్సన్ట్రేట్ ఉండేది హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, తలకి సంబంధించిన సమస్యలు. అందులో మనకి నాకు వర్టిగో సమస్య ఉంది, అంటే ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ తక్కువ ఉంది. అంటే పొద్దుటే లేచిన వెంటనే తల ఇస్తడం, తలకు సంబంధించి ఇట్లా తిరిగిపోవటం అప్పుడప్పుడు. అంటే జనరల్ గా ఇది మనం రీసెర్చ్, ఇప్పుడు నేను అనగానే నువ్వు చెప్పావు అంటే దాంట్లో అది నిజం ఉంది. అంటే ఆ కాస్మిక్ ఎనర్జీని పెంపొందించుకునేది అంటే ఓ వర్టికల్ షేప్ లో ఉంటుంది, బూడిద గుమ్మడికాయ ఏ షేప్ లో ఉంటుంది అంతే.
అది వైట్ గా ఉంటుంది, తెల్లటి బూడిదని కలిగి ఉంటుంది, దాంట్లో విపరీతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? మళ్ళీ ఇదేనా బూడిద బూడిద గుమ్మడికాయ. ఓ పాజిటివ్ వాళ్ళకు వచ్చేటువంటి హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మేజర్ గా సాల్వ్ చేసుకోవడానికి బూడిద గుమ్మడికాయ తీసుకోవచ్చు. ఇక హెడ్ లో మనం విడదీసుకుంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు, ఇయర్స్ అంటే వెర్టిగోకి ఇయర్ కూడా ప్రాబ్లం, అంటే గాలి ఊపుతుంది తిరుగుతుంది అంటే గాలి. ఇక్కడ కళ్ళని మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వాయుమండలం అనగానే మళ్ళీ పొట్లకాయ తీసుకోవడం ద్వారా చూపు తగ్గుతుంది, చూపుల ఇబ్బందులు ఉన్నాయి, పొట్లకాయ దానికి సమాధానం చెప్తుంది, చెవికి కూడా సమాధానం చెప్పేస్తుంది, వాయుమండల వ్యవస్థని మెరుగుపరిచేస్తుంది. ఈ మూమెంట్, ఈ రెప్పేసుకోవటం, ఇవన్నీ కూడా వాయుమండల వ్యవస్థే. వాయువు అక్కడికి వెళ్ళడం ద్వారా పడుతుంది, లేకపోతే పడదు, తెరుచుకోవడం ఓపెన్ చేయడం అనేది. అందుకని పొట్టలకాయ కూడా పడుతుంది. ఇది దేనికి అనుసంధానమై ఉంటుంది? ఓవెల్ షేప్ ఇలా ఉంది, మనం దానికి ఈ పొట్లకాయని తగిలించాం అనుకోండి, కుండలిని స్పైన్. దాన్ని మనం శుక్రగ్రహంగా కూడా తీసుకుంటాం. అంటే శుక్రగ్రహ లోపం వల్ల వర్టిగో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే బూడిద గుమ్మడికాయ పొట్లకాయ కలిపి తీసుకుంటే ఈ సమస్యలు సాల్వ్ అయిపోతాయి. అంటే మన బ్లడ్ అంటే ఇంత చెప్తుందమ్మా. ఎనిమిక్ రక్తహీనత ఉన్న వాళ్ళు, అది ఏ గ్రూప్ అయినా తీసుకోండి, దేన్ని అంటే ఏ ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేరు. అందుకని రక్తం సమృద్ధిగా ఉండాలి, 10+ ఉండాలి రక్తం క్వాలిటీ. అందుకని మనకి నా దగ్గర ఒక పుస్తకం ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ బ్లడ్, క్వాంటిటీ ఆఫ్ బ్లడ్, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్. ప్యూరిటీ అంటే శుద్ధంగా ఉండాలి, క్వాంటిటీ అంటే సరిపడా ఉండాలి, క్వాలిటీ అంటే రక్తంలో ఏ ఉండాలి మనకి, కాల్షియము, విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం, ఇవన్నీ ఇప్పుడు కార్బన్ ఉంది, కార్బన్ మన బాడీలో ఉంది. కార్బన్ ఇంకెక్కడ ఉంది? శుక్రగ్రహం మీద కార్బనే కదా ఉండేది. వజ్రం కార్బన్ తో కూడా తయారయ్యింది. అంటే ప్రతి కెమికల్ ఒక గ్రహానికి సూచిస్తుంది, అనుసంధానమైంది. దాని యొక్క రేడియేషన్ మన శరీరంలో ఆ ప్రాసెస్ చేస్తుంది. అవే కదా మనం సప్లిమెంట్లుగా తీసుకుని మెడిసిన్స్ గా మళ్ళీ దేనో ఒక దాన్ని బూడిద చేసి భస్మం చేసి టాబ్లెట్, ఔషధము, పానీయమో తీసిస్తారు. మన ప్రాబ్లమ్స్ అలా సాల్వ్ చేసుకుంటాం. సో ఇట్లా ఈ సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి బూడిద గుమ్మడికాయని పొట్లకాయని చాలా విరివిగా వీళ్ళ డైట్ లో కనుక ఉంచుకుంటే డెఫినెట్ గా బాగా పనిచేస్తారు. గ్రహానికి రిలేట్ చేయాలి అనుకుంటే ఓ పాజిటివ్ ని ఏ గ్రహానికి రిలేట్ చేస్తారు సార్? ఓ పాజిటివ్ మూలం కదా, అంటే జ్ఞానం, అంటే నాలెడ్జ్, సివిలైజేషన్. ఇది ఇలా స్టార్ట్ అయింది. అది చెప్పేది ఎవరు? అధిపతి ఎవరమ్మా? అంటే ఎవరు చెప్తారు ఇవన్నీ? మనకి విద్య నేర్పించాలంటే ఎవరు? గురువు. అంటే ఓ పాజిటివ్ దేనికి సంబంధించింది? గురువుకి సంబంధించింది. అంటే ఇక్కడ మనకి గురుడు వస్తాడు, శుక్రుడు కూడా గురువే, అంతే. వీళ్ళిద్దరూ గురువులు. అంటే ఇవన్నీ కూడా గురువు ఆధిపత్యంలో ఉంటాయి. గురు శుక్రుల యొక్క ఆధిపత్యం ఓ బ్లడ్ గ్రూప్ మీద ఉంటుంది. అయితే వాళ్ళ ఆరాధన కూడా మనం విశేషంగా చేసుకోవాలి, 100% చేయాలి. ఆ మంత్రాలు చదవడం ద్వారా ఆ రక్త వృద్ధి జరుగుతుంది, కెనెటిక్ ఎనర్జీ స్టార్ట్ అయ్యి మన శరీరంలో మార్పులు, కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. కార్బన్ అంటున్నాం, శుక్రుడు యొక్క తత్వం పెరగాలంటే మనకి అంటే గురు మంత్రం వచ్చి దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఇక మనకు శుక్ర మంత్రానికి వస్తే హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామి. సర్వశాస్త్రాలు, ఇక్కడేమో దేవానాంచ ఋషీనాంచ, దేవతలు ఋషులు, దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం. కాంచనం అంటే మనం బంగారం. అంటే ఇవన్నీ ఎక్కడున్నాయంటే మన శరీరంలో ధాతువుల రూపంలో. చాలా సంతోషం వేస్తుంది ఏంటంటే సప్త ధాతువులు, సప్త హోతలు, చక్రాలనేమో హోతలు, అవి పరిభ్రమించడం వల్ల సప్త ధాతువుల్ని కంట్రోల్ చేస్తాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనకి గ్రహాల్లో ఉన్నాయి. అందుకని నక్షత్రాలు చాలా ఉన్నాయి. కొన్ని నక్షత్రాలకి పేర్లు పెట్టి మనం ఆ 7 మనకు అవసరం. ఇంకా చాలా ఉన్నాయి, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో చాలా ఉన్నాయి, కానీ ఇవి ప్రధానంగా తీసుకుంటాం. ఇవి వాటికి అనుసంధానంగా చేస్తూ మన దేవాలయాల్లో నవగ్రహ ప్రతిష్టలు చేసి అక్కడ ప్రదక్షిణలు చేయడం ద్వారా, మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా, ఆసక్తిని మనం పొందడం ద్వారా, అశక్తులుగా ఉన్న మనల్ని శక్తివంతులను చేసి జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఉపయోగిస్తుంది. బ్యూటిఫుల్ సార్, సచ్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. డెఫినెట్లీ అర్థం చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే బోల్డ్ అంత డెప్త్ తో ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి. సో సింపుల్ గా చెప్పాలి అనుకుంటే ఓ పాజిటివ్ వాళ్ళు గురు శుక్ర ఆరాధనలు ఖచ్చితంగా చేసుకోవాలి. వెజిటబుల్ థెరపీలో భాగంగా అటు బూడిద గుమ్మడికాయని పొట్లకాయని ఖచ్చితంగా ఇన్కల్కేట్ చేసుకోవాలి మన డైట్ లో అని చెప్తున్నారు. వాళ్ళ వల్ల సొసైటీలో చాలా అద్భుతమైన మార్పులు వస్తాయి. ఓ గ్రూప్ ఉన్న వాళ్ళ వల్ల, ఎందుకంటే వాళ్ళు యూనివర్సల్, వాళ్ళ ప్రపంచ శక్తితో ఉన్నారు.
బ్లడ్ గ్రూప్ ని కలిగి ఉన్న వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటాం. ఆధ్యాత్మిక చింతన అంటే మీలో ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. అవి ఎప్పుడు బయటకు వస్తాయంటే ఆధ్యాత్మిక చింతనలో ఉంటే, రైట్ వేలో వెళ్తే, యూనివర్సిటీకి కనెక్ట్ అయితే. ఇప్పుడు ఇక్కడ ఓ పాజిటివ్ గాను ఉంది, ఓ నెగిటివ్ గాను ఉంది. అందుకని మనం నెగిటివ్ ని సప్రెస్ చేద్దాం, పాజిటివ్ ని బలోపేతం చేయడం ద్వారా మీ ద్వారా సొసైటీకి, ఈ ద్వారా సొసైటీకి ఏం జరుగుతుందమ్మా? మేలు జరిగితే మంచిదేగా, 10,000. అంటే నువ్వు వృత్తిధరమే చేస్తున్నావు, యాంకరింగ్ అనేది వృత్తే, కానీ నీ దగ్గర నాలెడ్జ్ లేకపోతే క్వశ్చన్ అడిగి వదిలేస్తే ఎలా? కాదు కదా. అందుకని మీ మీద సమాజం ఆధారపడి ఉంది. అందుకని ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా BAలు తక్కువ ఉన్నా, అది మీ ఎక్కువ ఉన్నా అవి ఉపయోగపడకపోవచ్చు, కానీ మీరు ఎక్కడున్నా ఎవరికైనా ఉపయోగపడతారు. అందుకని దయచేసి మీరు అందరూ పాజిటివ్ వేలో ఆలోచించండి, ప్రకృతికి కనెక్ట్ అవ్వండి, సమాజాన్ని మంచి మార్గం వైపు నడిపించండి. బ్యూటిఫుల్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ గ్రూప్స్ కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ బి పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. నా గురించే. సూపర్. అయితే తెలుసుకోవాలి, అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. బ్యూటిఫుల్ సబ్జెక్ట్, ఇప్పటిదాకా టచ్ అయినటువంటి సబ్జెక్ట్. ఐ ఫెల్ట్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం లైట్ గా అప్పుడు స్టార్టింగ్ లో టచ్ చేసి వదిలేసాం, గ్రహాంతర వాసులు అనేది. అంటే ప్రతిదీ ఏదో మూలం ఉంటుంది. సంతోషం. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.